డియర్ లిషాంత్ శ్రీకృష్ణ చిగిలిపెళ్ళి, నీకు ఒక మంచి స్టోరీ తెలుసు అన్నావు. మోసానికి మోసం. ఆ స్టోరీ ఏదో చెప్పు, వింటాను. ఓకే తాతయ్య. ఒక గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారి పేరు రామ, బ్రహ్మ. రామ చెడ్డవాడు, బ్రహ్మ మంచివాడు. రామకి పెళ్ళయి 3 years పిల్లడు ఉన్నాడు. బ్రహ్మకి పెళ్ళి అవ్వలేదు. ఒకరోజు బ్రహ్మ రామ దగ్గరికి వెళ్ళి, నేను ఈ 2 గోల్డ్ బిస్కెట్ని నీ దగ్గర ఉంచు, నేను చైనా వెళ్తున్నాను వ్యాపారానికి, మళ్ళీ వచ్చాక నేను ఇది తిరిగి తీసుకుంటాను అని ఒక 1 year 1 year అక్కడ 1 year చైనాకి వెళ్ళి మళ్ళీ వచ్చి రామకి గోల్డ్ బిస్కెట్స్ అడిగాడు బ్రహ్మ. అప్పుడు రామ, నేను ఆ గోల్డ్ బిస్కెట్ని సేఫ్గా ఒక చోట్లో పెట్టాను అని, నేను ఆ గోల్డ్ బిస్కెట్ని ఒక చోట్లో సేఫ్గా పెట్టాను. అప్పుడు కొన్ని పెద్ద ఎలకలు వచ్చి ఆ గోల్డ్ బిస్కెట్ని తినేసాయి అని రామ అన్నాడు. అప్పుడు బ్రహ్మ తన మైండ్లో, అయినా ఎలకలు ఎలా గోల్డ్ బిస్కెట్ని తింటాయి అని అనుకొని బ్రహ్మ రామతో, ఎలకలు గోల్డ్ బిస్కెట్ని ఎలా తింటాయి అని అన్నాడు. అప్పుడు రామ, నిజంగానే తినేసాయి అంటే, అప్పుడు బ్రహ్మ, సరేలే, నువ్వేం చేస్తావు అది నీ తప్పు కాదు, నువ్వు సురక్షితంగా పెట్టావు కదా, ఆ ఎలకలే కొరికేసాయి అని బ్రహ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఎప్పుడులానే వారితో స్నేహంగా ఉంది. నెలకి ఒకసారి రోజు రామ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ పిల్లోడికి చాక్లెట్స్, స్వీట్స్ ఇస్తూ ఉండేవాడు. ఒకరోజేమో బ్రహ్మ రామ వాళ్ళ ఇంటికి వెళ్ళి, రామని, నీ పిల్లోడిని కొంతసేపు నాకు ఆడిపించడానికి ఇస్తావా అని బ్రహ్మ వాడి పిల్లోడిని తీసుకెళ్ళి ఇంకో గ్రామానికి వెళ్ళి వాళ్ళ అక్కకి ఆ పిల్లోడిని ఇచ్చి వాళ్ళ అక్కతో అన్నాడు, వీడు చిన్న పిల్లోడు కదా, వీడికి టైంలో ఫుడ్ పెట్టు, టైంలో పాలు తాగించు అని వెళ్ళాడు. అప్పుడు కొంచెం తర్వాత రామ బ్రహ్మ వాళ్ళ ఇంటికి వచ్చి, బ్రహ్మ, నువ్వు నా పిల్లోడిని తీసుకెళ్ళి చాలాసేపు అవుతుంది, ఇంకా నా పిల్లోడిని నాకు ఇచ్చేయంటే, అప్పుడు బ్రహ్మ రామతో అన్నాడు, రామ, నీ పిల్లోడిని నేను ఒక కారు పక్కన ఆడిస్తుంటే ఒక గ్రద్ద వచ్చి నీ పిల్లోడిని తీసుకువెళ్ళిపోయింది. ఇప్పుడు దాకా వెయిట్ చేస్తున్నాను, ఆ గ్రద్ద వచ్చి మళ్ళీ ఇక్కడ దింటి వెళ్తుందేమో అని, కానీ ఆ గ్రద్ద చాలాసేపు అయినా రాలేదు. అప్పుడు రామ అన్నాడు, గ్రద్ద 4 years పిల్లోడిని ఎలా ఎత్తుకెళ్తారు, నువ్వు నాకు అబద్ధం చెప్తున్నా కాదు. అప్పుడు బ్రహ్మ, కాదు, అది నిజమే అన్నాడు. అప్పుడు వాళ్ళిద్దరికి గొడవ అయ్యి రాజు దగ్గరికి వెళ్ళారు. అప్పుడు రామ రాజుగారు
భీమా అంటున్నాడు నా పిల్లోడిని కొన్ని గంటల క్రితం వాళ్ళ ఇంటికి ఆడిపించడానికి తీసుకెళ్ళాడు, ఇంకా నాకు ఇవ్వట్లేదు. నేను అడిగితే ఒక ఒక గ్రద్ద వచ్చి మా పిల్లోడిని ఎత్తుకెళ్ళిపోయింది అని చెప్తున్నాడు. అప్పుడు రాజు అన్నాడు, అని బ్రహ్మ అయిన ఒక 4 years పిల్లోడిని ఒక గ్రద్ద ఎలా ఎత్తుకొని వెళ్తుంది అని అన్నాడు. అప్పుడు బ్రహ్మ మరి నేను కొన్ని 1 year ముందు నేను ఒక 2 గోల్డ్ బిస్కెట్లు రామాకి ఇచ్చాను. నేను ఒక చైనాకి వ్యాపారం చేయడానికి వెళ్తున్నాను అని రామాకి 2 గోల్డ్ బిస్కెట్ ఇచ్చాను. మళ్ళీ నేను చైనా నుంచి వచ్చాక ఆ గోల్డ్ బిస్కెట్ అడిగితే కొన్ని 2 ఎలకలు వచ్చి ఆ గోల్డ్ బిస్కెట్ని కొరికేసి తినేసాయి అని రామ చెప్తున్నాడు. మరి ఆ ఎలకలు గోల్డ్ బిస్కెట్ని కొరికేసి తినేస్తే మరి మా గ్రామంలో గ్రద్ద పిల్లోడిని ఎందుకు ఎత్తుకెళ్ళలేదు అని అన్నాడు. అప్పుడు రాజు చిన్నగా నవ్వి ఓయ్ రామ, నువ్వు తన గోల్డ్ బిస్కెట్ ఆ 2 గోల్డ్ బిస్కెట్ తనకి ఇచ్చే, ఇంకా నువ్వు నీ ఫ్రెండ్ని చీట్ చేసావు, ఇంకా నోరు మూసుకొని ఇంకో గోల్డ్ బిస్కెట్ కొని బ్రహ్మకి ఇచ్చే. బ్రహ్మ, నువ్వు ఆ పిల్లోడు నీ దగ్గరే ఉన్నాడు అని తెలుసు, తన పిల్లోడిని సురక్షితంగా రామాకి ఇచ్చే అని అన్నాడు. అప్పుడు రామ ఆ 2 గోల్డ్ బిస్కెట్లు తీసుకొని ఇంకా షాప్కి వెళ్ళి ఒక గోల్డ్ బిస్కెట్ని కొనుక్కొని వచ్చి బ్రహ్మకి ఇచ్చాడు. ఇంకా బ్రహ్మ కూడా ఆ వేరే గ్రామానికి వెళ్ళి వాళ్ళ పిన్ని దగ్గర నుంచి అది తీసుకొచ్చి రామకి ఇచ్చాడు. కుక్క కాటుకి ఒక చెప్పు దెబ్బ. మోసానికి మోసం, అంతేనా? ఎక్సలెంట్, బాగా చెప్పావు.